నమస్తే. వెల్కమ్ టు కైజర్ న్యూస్. మనం ఇప్పుడు ముసాపేట్ ఖైతలాపూర్‌లో రాఘవేంద్ర నగర్‌లో సంచలనం రేపిన సామూహిక ఆత్మహత్య శ్రావణికి సంబంధించిన ఆత్మహత్య గురించి తెలుసుకోవడానికి మనం ఖైతలాపూర్‌కొచ్చాం. ఇక్కడ ఇరుగు పొరుగు వాళ్ళని కనుక్కొని తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి అని. అమ్మ నమస్తే. మీ అన్న. పేరు? సునీత అన్న. సో ఇక్కడ ఏదైతే సూసైడ్ జరిగిందో తెలుసా? తెలుసన్న. హ్మ్. ఎందుకు సూసైడ్ చేసుకుంది ఏంటి మీకేమైనా తెలుసా? మొన్న ఆ రోజు ఊరెళ్ళి వచ్చారు. నేనెళ్ళి పలకరించాను. సెవంతి గారు బాగున్నారంటే, బాగున్నాను సునీత అన్నది. అందరూ బాగానే మాట్లాడుకున్నారు. పిజ్జా ఏదో తెప్పించాడు. పిల్లలకి తిన్నారు. భోంచేసావా అంటే చేయలేదు అని చెప్పింది. పిజ్జాలు అవి తెప్పించుకొని తిన్నారు. 4, 5 టైంకి తిన్నారు. తిన్న తర్వాతన్నా నైట్ అంతా బాగానే ఉన్నారు. మాట్లాడుకున్నారు. బాగానే ఉన్నారు. బయటకొచ్చారు. 3 పిల్లలిద్దరూ బయటకొచ్చారు. మాట్లాడుకున్నారు. అలా ఉంటే పర్వాలేదు తమ్ముడు బాగానే ఉంటున్నారు కదా అని ఈ తమ్ముడితో మాట్లాడింది. రూమ్‌లో ఉన్న తమ్ముడితోటి. ఆ తమ్ముడు కూడా అన్నాడు బాగానే ఉన్నారని ఏదో అన్నాడు. భార్యాభర్తల మధ్యలో ఏమన్నా గొడవలు రెగ్యులర్‌గా జరిగేవా వాళ్ళకి? ఎప్పుడో ఒక్కోసారన్నా. ఒక్కొక్కసారి. ఇంటికి రావద్దే ఒకసారి ఎళ్ళిపోయాడు. మళ్ళీ వస్తానని అడిగి కాళ్ళు పట్టుకుని అలా వెళ్ళి నేనొస్తాను నా ముందే అన్న. వస్తాను అని ఎన్ని సార్లు తినేసాడో. పోనీలే మారుతాడండి. భర్త అన్నవాడు ఎక్కడుంటాడండి? అద్దె కొంపల్లో ఉంటాడు. ఎన్నాళ్ళుంటాడో. భార్య ఇక్కడుండి భర్త అక్కడుంటే బాగోదు కదా! పిల్లలున్నారు. ఆలోచించు స్రవంతి. నేను నీకంటే చిన్నదాన్ని. నాకు బాధేస్తుంది కదా! భర్త లేకుండా ఎలా ఉంటావు? ఆళ్ళందరూ నువ్వు పని చేసుకున్నా, ఎంత చేసుకున్నా పిల్లలు నీ భవిష్యత్తు బాగోవాలి కదా! అని చెప్పానన్న. ఆస్తి గొడవలు లాంటివి ఏమన్నా ఉండేవా వీళ్ళ మధ్యలో? లేకపోతే పర్సనల్‌గా గొడవలు? పర్సనల్ గొడవలేమి అనిపించలేదు గానీ, చిన్న గొడవలు పెట్టుకునేవారు. మళ్ళీ కలిసిపోయేవారు. బానే ఉండేది. ఆమె ఇక్కడే ఉండు అని ఎన్నో సార్లు చెప్పింది. ఒక్కసారి ఇంట్లో నుంచి ఎళ్ళిపోయాడు. ఆమెకింకా వద్దు అనిపించిందన్న. ఇంక రాకూడదని ఇంక పట్టుకుంది. అది ఈ మధ్యన గొడవలవే. సో ఇక్కడ ఎన్నేళ్ల నుంచి వాళ్ళు ఉంటున్నారు? ఎన్నేళ్ల నుంచి మీరు వాళ్ళని చూస్తున్నారు? ఈళ్ళు ఈళ్ళు చాలా రోజులున్నారన్న. మేము మధ్యనొచ్చాం. అద్దెకొచ్చాము. ఈ మధ్యనొచ్చాం. ఈ మధ్యనొచ్చి నేను కూడా మాట్లాడేదాన్ని. ఆమె కూడా మాట్లాడేది. పక్కనని మాట్లాడేదాన్ని. తిన్నావంటే తిన్నాను అని నేను మాట్లాడేదాన్ని. చాలా మంచిది అన్న. చనిపోయే రోజు ఆమె మీతో కలిసి మాట్లాడినారా ఏమన్నా ఆ రోజు? వేరే మాట్లాడింది. వచ్చిన రోజు మాట్లాడిందన్న. ఇంకా ఇంకా నేను ఎళ్ళలేదు. ఊరి నుంచి వచ్చిన తెల్లారి చనిపోయిందా? ఊరి నుంచి వచ్చిన రోజే చనిపోయిందా? ఊరి నుంచి వచ్చాకే ఉందన్న. ఆ మధ్యాహ్నం లోపలనే ఇలా అయ్యింది. అమ్మ నమస్తే. సో ఇక్కడ చనిపోయిన ఆమె మీతో ఎలా ఉండేది? ఎట్లా చనిపోయింది? నేనేమో మాట్లాడకపోదు ఆమెతోని. కానీ మా ఇంట్లో మేము వాళ్ళు కిరాయి ఉంటారు. ఆ పిల్లగాడు ఈ పిల్లగాళ్ళు సోబతి. అయితే అందరు పోయి అక్కడ ఆడుతుర్రట. ఆడంగా పెద్ద పిల్లగాడు ఏం చేసిండట, నేను ఇంటికి వేస్తాను వీళ్ళ వస్తాను అన్నాడట. అని ఆయన ఇంటికి వచ్చిండట. వచ్చే వరకు నా పిల్లగాడిని చంపినట్టు ఉంది. ఆ పిల్లగాడు వన్నాడట. చిన్న పిల్లగాడు వచ్చిండట. అన్నట్టే పోయిండు కదా నేను వీళ్ళ వస్తా, మళ్ళీ వచ్చినాక ఆడదాము చెప్పి ఈ పిల్లగాడు వచ్చిండు, చిన్న పిల్లగాడు. వచ్చే వరకు ఏం చేసిండట, డోర్ పెట్టించిండట. ఆ పిల్లగాడు ఏం చేసిండట, అది బాలు కొట్టేది ఉంటది కదా, అది తీసుకొని వచ్చిండట. అయ్యో అన్న అని పిలిస్తే కొద్దిగా డోర్ తీసి ఇక పన్నడు ఆయనకు రప్పు. ఆ కొద్దిగా డోర్ తీసుకుండట, మొత్తం వేయలేదట. ఇస్తే ఆ పిల్లగాడు చూస్తుంది. కొద్దిగా తీసి పన్నడు అన్నాడు, ఆయనకు రప్పు, నువ్వు ఆడుకోపు అన్నది. అదే మాట కట్ట పిల్లగాడు. ఈ పిల్లగాడికి సభ్యుగా వెళ్ళిచ్చిండు. ఆయనకి అంతే. ఆ పిల్లగాడు చెప్తుండు కదా. భార్యాభర్తల మధ్య రెగ్యులర్ గా గొడవలు జరిగేవా? ఎప్పుడోసారి గొడవలు జరిగేది. ఆటలు వస్తుంటే మేము వెళ్ళిపోతుంది. జరిగేది బాగానే గొడవలు జరిగేది. అప్పుడప్పుడు జరిగేది. తాగి వచ్చి ఏమన్నా గొడవలు చేసేవాడు? అవన్నీ మాది మాది వాళ్ళది ఎక్కడ ఊరు వాళ్ళది? మాది వీళ్ళకే ఎరక. ఇంకా నేను ఆడుంటా కానీ సోపతి పిల్లగాళ్ళు ఆడుతున్నాక మొన్న పిల్లగాడు చెప్పేది, డోర్ పెట్టుకున్నా అంటే నువ్వు వాళ్ళు అన్నారు
మీరు ఆయన కాడుకోపో అని చెప్పిందని అన్నారు అట్లా. ఆమె చనిపోతే చనిపోయింది, కనీసం ఇద్దరు దక్కిస్తే బాగుంది. చిన్నపిల్లగాడు అన్నాడట, అమ్మ నన్ను చంపకమ్మ, అలా వీడియోలో వస్తుందట, నన్ను చంపకమ్మ, అన్నైతే చంపేసినావు కదా, నన్ను ఒక్కనే నీడు అమ్మ అని చెప్పిండట. లేదు నిన్ను కూడా చంపుతాను చంపేసి. ఎంత బాధ పెడితే అట్లాంటి పిల్లగాడు ఎంత తల్లడిచ్చిండో పాపం. అన్నం చంపినాక ఎంత బాధ అనిపిస్తుంది. కొంచెం డోర్ తీసినట్టు మొత్తం తీయలేదట. ఆ చిన్న పిల్లగాడేనా పూలు పట్టడా దబ్బన వచ్చేసిండు. నమస్తే. ఇక్కడ సూసైడ్ చేస్తున్నారు కదా పిల్లలతో సహా. అవును. అది ఎందుకు జరిగింది ఏంటి మీకు ఏమైనా తెలుసా? అతను వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నందుకు వీళ్ళ గొడవలు స్టార్ట్ అయినాయి. ఇంకా అప్పటి నుంచి కొట్టుకోవడం డైలీ కంటిన్యూషన్ అవుతుంది. ఊరికే లేకపోతారు, పంచాయతీ చేసుకుంటారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు, ఇక్కడ కూడా వచ్చినాయి కొట్టుకుంటారు. దాంతో అమ్మాయిగా వేరే ఫాస్ట్ ఫుడ్ పెట్టుకునేది, మంచిగానే బతుకుతుంది అమ్మాయి, పిల్లల్ని చదివించుకుంటుంది. ఆ పిల్లల్ని పట్టించుకోకపోయేటోడు. ఇక అప్పటి నుంచి ఆమె కష్టం ఆమె చేసుకున్నా కానీ ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. మళ్ళీ ఇక్కడ పెట్టి ఆమె కుట్టుకున్నారు. కుట్టుకుంటే ఆమె కొద్దిగా పిల్ల తల్లి, ఆమె వయసు పిల్ల కదా, ఏమైనా ఎక్కువ కొట్టేసింది. కొట్టేసి గాజులు గీజులు మొత్తం మళ్ళీ కొట్టేసింది. ఊళ్ళో అల్లీలు గద్దిస్తే వెళ్ళిపోయింది కానీ ఇంకా ఆ టార్చర్ మాత్రం తగ్గట్లే. అంటే కేవలం రెండో పెళ్లి చేసుకున్నాడు అనే కారణంతో పిల్లల్ని చంపేసి ఆమె చంపింది అంతే. ఇక అదే టార్చర్ ఆ అమ్మాయికి. ఈ ఆస్తులు ఇల్లు కూడా అమ్మి నా చేతిలో పెట్టు, లేకపోతే ఆ అమ్మాయి రానంటుంది అని అంటే, మరి నా పిల్లలు ఎడిపోవాలా, నేను మరి నా పిల్లల్ని చదివించుకోవాలి కదా, నువ్వు నాకు రూపాయి కూడా ఇవ్వట్లే కదా, మరి నేను ఏదో ఫాస్ట్ ఫుడ్ పెట్టి ఆ పిల్లల్ని మంచి స్కూల్ వేసి చదివించుకుంటున్నా, మరి పిల్లల్ని చదివించుకోకుండా నేను బతకకోకుండా నువ్వు వేరే దాన్ని చేసుకొని పోతే, నేను కష్టం చేసి సంపాదించుకునేది, నువ్వు నాకు రూపాయి ఇచ్చింది లేదు దీంట్లో, నీకు నేను అమ్మి వేరే దాన్ని చేసుకుంటే దాంతో పోతా అంటే నేను ఎట్లా ఇస్తా అనే క్రమంలో మాట్లాడుకుంటూ అదే తగు అదే కొట్టుడి కావాలి. భార్యాభర్తల మధ్యలో గొడవలు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు సంవత్సరం అయితే నా అమ్మాయిని తీసుకొచ్చి పెట్టాడా, పెళ్లి చేసుకున్న ఫోటోలు గీటోలు, అసలే డైరెక్ట్ అమ్మాయిని పట్టుకొచ్చింది ఇక్కడికి. పట్టుకొచ్చి పెట్టుడు కాక ఈ ఆస్తి అమ్మి అంటాడు. ఆల్రెడీ ఒక ఇల్లు అమ్మి ఇచ్చేసింది అతనికి, మళ్ళీ అప్పులు చేసుకున్నాడు. మళ్ళీ ఇల్లు కూడా అమ్మి అంటే ఎంత మట్టికి సభకు. ఇక అమ్మాయికి టార్చర్ కొట్టుడు. ఆల్రెడీ మొన్న చచ్చిపోయే ముందు ఆ ఊళ్ళో పంచాయతీ చేశారట. పంచాయతీ చేసినాక కొత్తనే కొట్టుకుంటూ వస్తే కాలు కుంటుకుంటూనే వస్తుంది. అసలు ఇంట్లోకే పట్టుకొని పోయిండు. ఇక మళ్ళీ ఆ నైట్ జరిగింది, అంటే గొడవ జరిగిందని అంటారు ఆ బజారులో. ఆ నైట్ గొడవ జరిగింది. మళ్ళీ తెల్లారితలగానే అతను డ్యూటీకి పోయిండు. వీళ్ళు ఇక ఊరేసుకొని చచ్చిపోయారు. ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళ? 2 పిల్లలు, మగపిల్లలే. 2 మగపిల్లలే. వాళ్ళు మంచిగా స్కూల్కి పోయేటోళ్ళు, వచ్చేటోళ్ళు. వాళ్ళకి మెయింటెనెన్స్ చూసుకునేది ఆమె అక్కడ ఫాస్ట్ ఫుడ్ పెట్టుకొని మంచిగానే బతుకుతుంది. కానీ ఈయన టార్చర్ ఎక్కువ అయిపోయింది. అసలే ఆ టార్చర్కే సరిపోయింది. చెప్పండి, ఎట్లా జరిగింది? మేము ఇంట్లోనే షాప్ నడుపుతున్నాము. అయితే బయటకు వెళ్ళేసరికి చాలా లొల్లి వినపడుతుంది. ఏందబ్బా అనేసరికి శ్రావంతి పిల్లల్ని చంపి తను చచ్చిపోయిందని అన్నారు. మేము తొందరగా వాళ్ళ ఇంటికి వెళ్ళేసేసరికి తల్లి మధ్యన పండింది, పండి పెట్టారు. పెద్ద పిల్లగాడిని ఇటు, చిన్న పిల్లగాడిని అటు పండి పెట్టారు. పిల్లగాడు టాయిలెట్ పోసుకుంటూ సన్న సన్న చెమటలు ఉన్నాయి పిల్లల మీద. తల్లి నేలకెళ్ళ పెట్టి చనిపోయింది. ఇక 2 సార్లు నేను పానం ఊకోక 2 సార్లు పోయి చూసినలే కానీ 2 సార్లల్లా భార్యనే పట్టుకొని ఏడ్చింది. కానీ అటు చిన్న పిల్లగాడిని పట్టుకోలే, ఇటు పెద్ద పిల్లగాడిని పట్టుకోలే, ఎవరిని పట్టుకోలే, టచ్ చేయలే అసలు పిల్లల్ని. ఎందుకు చంపిందంటే ఆ పిల్లల మీద కూడా అతనికి లేదు, అందుకనే చంపేసిందని అనుకుంటాను. రెగ్యులర్ గా భార్యాభర్తల మధ్యలో గొడవలు మస్తు జరిగేది. మస్తు అమ్మ రేత్రి నిద్ర ఉండకపోయేది పక్క రూమ్ వాళ్ళకి. బాగా పెట్టుకునేటోళ్ళు. ఎందుకు, దేని కారణంగా గొడవలు జరిగింది? ఆ అమ్మాయి మహేశ్వర అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న కాడి నుంచే బాగా గొడవలు ఎక్కువైపోయినాయి. వచ్చింది 2-3 రోజులు పక్క ఎదురింట్లో కూడా దాపెట్టిండు. ఆ అమ్మాయిని దాపెట్టిండు. బాగా గొడవలైనాయి. భార్యను బాగా ఇట్లా పట్టుకొని ఆమె చెప్పుతోటి కొట్టింది. మళ్ళా అతను పట్టుకున్నది, మళ్ళా అతను కూడా చెప్పుతోటి కొట్టింది. తల్లిని పిల్లని కొట్టారు వాళ్ళిద్దరు, భర్త భార్య కలిసి వీళ్ళిద్దరిని కొట్టారు. బాగానే గొడవలు అయినాయి. సెల్లులు పలగొట్టుకోరు, జుట్టు బిక్కోరు, బాగా గొడవ చేసి బాగా టార్చర్ పెట్టారు ఆ అమ్మాయిని. ఇక ఆమెకు ఏమైందో ఏమో ఇంట్లోనే ఉన్నది. వచ్చింది ఇంట్లోనే ఉన్నది.
ఈమె అయితే మటుకు ఈమె దగ్గర పోయి మాట్లాడిందట. మొన్న ఇంక చచ్చిపోతాం కొంచెంప్పటికైతే దిగిపోయి ఆయనతో ఉండి ఎక్కడ డ్యూటీకి పోతలే. ఈమె ఆర్ఏబి కంపెనీలకు డ్యూటీకి వెళ్తుండే ఈ అమ్మాయి. పోతుంటే ఇంకా మంచిగా చేసుకుంటుండే. వస్తున్న పొద్దున పోతే రాత్రికి 6:30కి ఇట్లా వస్తుంది ఇంటికి. అట్లాంటి మళ్ళీ ఊరికి పోయి పంచాయతీ పెట్టుకొని ఏం చేసుకున్నారో ఏమో తెలియదు. వచ్చింది, ఇంట్లో ఉన్నది, పిల్లలు ఆడుకుంటుంటే చూసినాం మేము. ఏమైందిరా మమ్మీ కనపడతలేదని చిన్నోని అడిగిన నేను. చిన్నోని అడిగితే లేదంటే ఇంట్లోనే ఉంది, అమ్మ వంట చేస్తుంది అని చెప్పావు. 2 పిల్లలు వచ్చారు. అడిగిన ఆ పిల్లలు ఫుట్బాల్ ఆడుతుంటారు ఊకే. ఆడుతుంటే సరేలే అనుకొని మరసంగా అయినాము. అడిసైనాక ఇటనే కూర్చున్నాం నాయన. ఇటనే కూర్చున్నాము. ఇంకా ఏడికెళ్ళింది అని పిల్ల వచ్చి నాతో చెప్పింది. చెప్తే ఏంది శామంతి కనబడతలేదంటే లేదంటే నేను అది హాస్టల్కి వెళ్తాను చెప్పిందంట ఈ ఆంటీ దగ్గర అని చెప్పింది. సరేలే నేను పిలిస్తే కూడా పలుకుతలేదని ఈ అమ్మాయి చెప్పింది 9 గంటలకి. చెప్తే నిద్రగానే పోయిన టైంలో రాత్రి ఊరికి అరుచుకుంటారు కదా పండుకోండి అని మేము మరసంగాను. ఇటనే వాటర్ వస్తుండే మాకు. వస్తుంటే ఆ రోజు మా పని మీద మేము ఉన్నాము. పని అయిపోయినాక ఇటనే కూర్చున్నాము. ఇటనే కూర్చుంటే 1:30కేమో వచ్చిండు అబ్బాయి ప్రవీణ్. వచ్చిండు, బండి ఆ శివారు నాపిండు. ఈయనే కూర్చున్నాం, ఒక 5-6 మంది కూర్చున్నాం. కూర్చున్నాక వచ్చిండు. 1:30కి వచ్చిండు. పనికి వెళ్ళిండు. అట్లగాడు పనికి వెళ్ళిందో యాడికి వెళ్ళిందో తెలియదు కానీ మిషన్ ఖరాబ్ అయింది వచ్చిండు అని చెప్పిండు. అడిగితే వస్తే భోజనానికి వచ్చినమ్మా అని చెప్పిండు. సరేలే అనుకొని మేము ఈడ కూర్చుంటే దబా పోయి డోర్ కొట్టిండు. కొడితే పలకలేదు అమ్మాయి. డోర్ తీయలేదు, పులకలేదు, పలకలేదు. ఏం చేసుకున్నారో మనకు తెలియదు. కొట్టిండు. కొట్టినా కూడా డోర్ తీస్తలేదమ్మా అని వచ్చిండు. అక్కడిక్కడ దేవులాడుతుండడు ఏదన్నా తీసుకుందామని. నేను ఉండి పలకకుంటే మేము ఆయన దగ్గర ఏమైంది ప్రవీణ్ అని అడిగిన. ఏందమ్మా పలుకుతలేదు, తీస్తలేదు, డోరు ఏమంటలేదు, తీస్తలేదు అని చెప్పి నోటుండా ఏడుపు పెట్టుకొని వచ్చింది గేట్ తీసుకొని. వచ్చినాక అందరం లేచిపోయినాం. అందరం లేచిపోయి నీళ్ళన్న కొట్టు, కిటికీల నుంచి నీళ్ళన్న కొట్టే చల్లగా లేస్తారు నిద్రకల పోయిందేమని నేను అన్నాను. లేదమ్మా కొట్టిన కూడా వినిపిస్తలేదు, పలుకుతలేదు, ఫోన్ చేసిన కూడా ఫోన్ లేపుతలేదు అని చెప్పింది. సరేలే అని పోయినాం. అందరం లేచిపోయినాం. పోయినాం. అందరూ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళు డోర్ కొట్టిర్రు, పిలిచిర్రు. నేను ఈ కిటికీ కాడ ఉండి నేను ఇంకో అమ్మాయి కిటికీ కాడ ఉండి కట్టె తీసుకొని దబా కొట్టినాం. తీయలే. ఇంకా పిల్లగాడు ఏందమ్మా ఇగో కొట్టంగా తలుపు కొంచెం ఇటు సందు వచ్చింది అనమాట. సందు వస్తే అమ్మ నిలబడింది కానీ తీస్తలేదమ్మా అని చెప్పిండు. చెప్పేదాళ్ళకు నాకు ఇంకా బుగులు లేసి ఏమైనా తెస్తున్నా ఇరగొడతావా తలుపు అని అన్నా. అంటే నేను నిలబడి వీళ్ళందరూ లోపలికే పోయిండ్రు గల్లీలకు. నేను బయట నిలబడి అంటుంటే ఒక అబ్బాయి మీ అంతటి అబ్బాయి వచ్చి ఆ రోడ్డు నిలబడి నడుస్తుంటే ఆ పిల్లగాడు వచ్చిండు. ఆయన ఈ ఆడలందరూ బట్టి తలుపు నేసి గుద్దుతాలకు పోయింది. పోయి చూస్తే వాళ్ళు 3 ఎలాడబడి కొని ఉన్నారు. సో ఇక్కడ మనం ఇరుగు పొరుగు వాళ్ళని కనుక్కుంటే మనకి తెలిసిన విషయం ఏంటంటే శ్రావణి చాలా మంచిది. భర్త తనను వదిలేసిన పిల్లల్ని చాలా కష్టపడుతూ పెంచుతుంది. నా పిల్లలు నాకు ఉండాలి, భర్త లేకున్నా సరే అని చెప్పేసి తను చాలా కష్టపడేది. భర్త వచ్చి చాలా వేధింపులకు గురి చేసేవాడు. 2.5 సంవత్సరాల నుంచి నానా కష్టాలు పెట్టాడు. సేమ్ టైం తను 2వ మ్యారేజ్ చేసుకొని వచ్చి ఆ 2వ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయితో కూడా తనని చెప్పుతో కొట్టించాడు. ఇట్లాంటి ఇన్సల్ట్ జరిగేసరికి శ్రావణి చాలా బాధకి గురై, చాలా గుండె బరువుకి గురై తను సూసైడ్ చేసుకుని పిల్లల్ని కూడా చంపేసింది అని చెప్పేసి మనం ఇక్కడ వింటున్నాం. ఏదైనా సరే శ్రావణి కుటుంబానికి కానీ శ్రావణికి జరిగిన అన్యాయానికి కానీ తన భర్తకు తగిన శాస్త్రి జరగాలి, తగిన శిక్ష పడాలి అని చెప్పేసి ఇక్కడ వింటున్న సందర్భం. కెమెరామ్యాన్ మహేష్ తో మల్లేష్, కైజర్ న్యూస్, హైదరాబాద్.